నమస్తే, నేను మీ హరిత. ఊహించుకుంటే ఊహలు నిజమవుతాయా? ఆ ఊహలు నిజం కావాలంటే ఏం చేయాలి? స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ఊహించినవన్నీ నిజాలైతే ఎంత బాగుంటుంది, అవుతాయంటారా? రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, ఊహించినవన్నీ కూడా నిజాలు కావాలంటే ఒక సింపుల్ ఒక ఫామ్లో ఉందండి. ఓకే, ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉందండి. అది కనుక ఎవరైతే ఆ ప్రొసీజర్ని ఫాలో అవుతారో వాళ్ళకి అవుతాయి. అయితే ఆ ఊహించిన రిజల్ట్స్ రావాలంటే అసలు ఎలా ఊహించుకోవాలో తెలియదు. అందరూ అంటారు ఊహించుకొని వస్తాయి, సక్సెస్ అవ్వాలంటే థింక్ బిగ్ అంటారు, కానీ ఎలా ఊహించుకోవాలో ఎవరు చెప్పరు. ప్రతి పేరెంట్ కూడా, టీచర్ కూడా ఏమంటే చెప్పారు స్టూడెంట్కు, బాగా చదువు అంటారు, కానీ ఏ పేరెంట్ కానీ ఏ టీచర్ ఎలా చదవాలో నేర్పరండి. సో అలా చదవడం ఎలా నేర్పిస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు స్టూడెంట్. ఇక్కడ కూడా అంతే అండి, ఊహించుకుంటే అన్నీ వస్తాయండి, బట్ ఊహించుకోవడం ఎలా ఊహించుకోవాలో ఈ ఎపిసోడ్లో చూడబోతున్నారు. సో మీరు ఊహించుకొని మీకు మనీ ఊహలే కాదు, అవి నిజం అవ్వాలి కూడా. షూర్, డెఫినెట్లీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరికైతే ఊహించుకోవడం ద్వారా మనీ కావాలనుకుంటున్నారో అందరూ కూడా కామెంట్ సెక్షన్లో మనీ 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 అంటే, సో అందరూ అడుగుతారు ఏంటి మనీ మనీ కామెంట్ సెక్షన్ ఎంటర్ చేయమంటే, మనీ గురించి టైప్ చేస్తుంటారు కదండి, ఆ టైపింగ్ చేసినప్పుడు వాళ్ళు ఆలోచిస్తుంటారు మనీ గురించి, అట్లా వాళ్ళకు కూడా మనీ వస్తుంది. అయితే మీరు ఇందాక అన్నారు ఏంటి ఊహించుకోవడం ఎలా అని. అయితే సింప్లెస్ట్ ప్రొసీజర్ అండి ఊహాశక్తిని పెంచుకునే ప్రాసెస్ అంటే రిఫ్రిజిరేటర్. ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిడ్జ్ అయితే ఉంటుంది కదా మేడం. అయితే నేనేమంటానంటే ఫస్ట్ మీరు వెళ్ళండి, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కిచెన్లోకి, ఇక్కడ ఫ్రిడ్జ్ ఎక్కడ ఉందో అక్కడ వెళ్ళండి. ఫస్ట్ ఫిజికల్గా డోర్ ఓపెన్ చేయండి. డోర్ ఓపెన్ చేసిన మొత్తం అందులో డోర్ ఓపెన్ చేసిన ఉన్న ఐటమ్స్ అన్నింటినీ చూడండి. ఏం చేయాలి, వాటర్ బాటిల్స్, వెజిటేబుల్స్, మిల్క్, సో ఫ్రిడ్జ్లో ఏమైతే ఐటమ్స్ ఉంటాయో అన్నిటి చూడండి, ఒకసారి ఫిజికల్గా చూడండి. ఊహలకి ఫ్రిడ్జ్కి ఏంటండి చెప్తాను. ఎస్, థ్యాంక్ యూ సో మచ్, మంచి క్వశ్చన్ అండి. సో చూసిన తర్వాత ఫస్ట్ దాన్ని క్లోజ్ చేయండి. ఏంటి, ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేయండి. వెళ్ళి ఒక దగ్గర కూర్చోండి. కూర్చున్న తర్వాత మీ మనసులో మెంటల్ ఇమాజినేషన్, మీరు వెళ్ళారు, ఆ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేశారు, ఇందాక మీరు ఏదైతే ఫిజికల్గా చూసారో వాటినే మనసులో గుర్తు తెచ్చుకోండి. ఈజీ కదా, ఒకసారి చూసిన దాన్ని సెకండ్ దాన్ని ఇమాజిన్ చేసుకోవడం చాలా ఈజీ మేడం. ఒక మూవీ చూసి వచ్చారు మేడం, మీకు చాలా ఇష్టమైన ఒక మూవీ రిలీజ్ అయింది, మీరు హ్యాపీగా వెళ్ళి ఆ మూవీని మీ ఫ్యామిలీ మెంబర్స్తో చూసి మీరు వచ్చారు. మనం ఏ పని చేసుకుంటుంటే ఆ మూవీకి సంబంధించిన కొన్ని గుర్తుకొస్తుంటాయి క్లిప్స్, అవునా కదా? ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కూడా మనం వాటి గురించి మాట్లాడుతుంటాం, అవి గుర్తుకొస్తుంటాయి. సేమ్ లైక్ దట్, ఆల్రెడీ ఒకటి చూసి వచ్చి ఉంటే వాటి యొక్క పిక్చర్స్ మన మనసులో నిక్షిప్తమై ఉంటాయి, మనం గుర్తు తెచ్చుకుంటాం. ఎవరికైతే ఊహాశక్తి తక్కువగా ఉందో వారు చేయాల్సిన టెక్నిక్ ఏంటంటే ఈ టెక్నిక్. సో ఇలా వచ్చి తర్వాత మీరు అనొచ్చు, ఓకే బాగానే ఉంది, ఫ్రిడ్జ్ అంటే బాగుంది, వెళ్ళి వచ్చారు, బట్ ఇప్పుడు మనీ రావాలని కోరుకుంటున్నారు. అయితే మనీ రావాలంటే మనీ ఈజ్ ఎనర్జీ మేడం. ఓకే, మనీ అనేది ఒక ఎనర్జీ. ఏ పిక్చర్ అయితే మన మస్తిష్కంలో అంటే సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటాయో అవే రియాలిటీకి వస్తాయి. మనీ గురించి బ్లూ ప్రింట్ సరిగ్గా లేదు మేడం మీకు. అసలు గాంధీ తాత ఎట్లుంటాడో తెలియదు, ఎన్ని నెంబర్స్ ఉంటాయో అసలు ఏమీ తెలియదు అక్కడ 500 రూపీస్ నోట్స్ మీద, అంటే అప్పుడు మనీ రాదంటే. మనీ ఊహించుకోవాలంటే క్లారిటీగా ఉండాలి. అయితే నేనేం చేస్తానంటే 108 కాయిన్స్ కానీ 108 నోట్స్ ఉంటాయి కదా మనీకి సంబంధించిన, బిఫోర్ ద స్లీప్ కౌంటింగ్ చేయమని చెప్తాను. ఎప్పుడైతే కౌంటింగ్ చేస్తూ, అదేంటి లెక్క 108 1 + 0 + 8 ఎంత? 9. గరిష్ట సంఖ్య ఎంత? 9. ఎస్. ఓకే, చూడండి 9కు ఉన్నటువంటి ఏంటంటే, చూడు 9 తర్వాత ఒకటి యాడ్ అవుతాయి మధ్య 0, శూన్యం. అందుకోసం మీరు చూడండి, పెళ్ళిళ్ళకి వెళ్తే 116, 1000 ఇస్తారు. ఎందుకు ఇస్తారు చేసా? అది గరిష్టమైన సంఖ్య. అది నేను ఇచ్చింది, నేను గరిష్టంగా ఇస్తున్నాను, వారికి మంచి జరగాలని. గరిష్టమైనటువంటి చూడండి, ప్రతి దాంట్లో కూడా చూడండి, ఎక్కువ సెలబ్రిటీస్ చూడండి, ఎక్కువ చివరికి 9 కానీ 9 కానీ ఎక్కువ 9 చేస్తుంటారు. సో 9 నవగ్రహాలు. ఓకే, తల్లి కడుపులో బిడ్డ 9 మాసాలు, 9 మాసాలు. ఓకే, సో ఇది ఒక 9కి ఒక సింబాలిక్ అండి. 9 అనేది గరిష్ట సంఖ్య. సో ఎప్పుడైతే 9 పక్కన 0 యాడ్ అవుతుందో శూన్యం అయిపోతుంటుంది. సో అందుకోసమే 9 దానికోసమే నేను చెప్పేది ఏమిటి అంటే 1 + 0 + 8 = 108. సో మీరు అందరూ మేడం ఒక మాల తీసుకుంటే పూసలు ఎన్ని ఉంటాయి మేడం? చూడండి, ఏదైనా ఒక మాల తీసుకోండి, ఆ కౌంటింగ్ మాల, ఆ మాలలో ఎన్ని పూసలు ఉంటాయి? 108. ఎందుకు 108 ఉండాలంటే 1 + 0 + 8 = 9. ఆ 9 అనేది గరిష్ట సంఖ్య. ఎప్పుడైతే ఆ గరిష్ట సంఖ్య తగ్గట్టుగా మనం రిపీట్ చేసుకుంటే అది ఒక సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్. అందుకే ఇవన్నీ బట్టి మీరు 108 సంఖ్య చెప్తున్నారు. ఎగ్జాక్ట్ గా. సో 108 కాయిన్స్ కావచ్చు, 108 నోట్స్ కావచ్చు పెట్టుకొని
కౌంటింగ్ చేయాలి. పడుకునే ముందు ఏం చేయాలంటే కౌంటింగ్ చేస్తూ మనం ఎప్పుడైనా సరే మనీ మన దగ్గరికి రావాలి అంటే చూడు అందరూ మనీని ఇష్టపడతారు. బట్ మనీ మనల్ని ఇష్టపడాలి. మనీ మనల్ని ఇష్టపడాలి అంటే ఏం చేయాలి? ఎప్పుడు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకోవాలంటే చూడండి ఎంతో గ్రాంటెడ్గా స్వీకరిస్తారండి. మనీని చూస్తే కొంతమందికి ఎందుకు రాదంటే వారు ప్రతిదాన్ని గ్రాంటెడ్గా తీసుకుంటారు. బట్ మనీ చిన్నప్పటి నుంచి మనకి ఎన్నో రకాలుగా హెల్ప్ అయిందా లేదా మేడం? బట్ కృతజ్ఞత అనేది చూపించాలి. పడుకునే ముందు 108 కాయిన్స్ కావచ్చు, 108 నోట్స్ కానీ పడుకునే ముందు కృతజ్ఞత చూపించాలి. థ్యాంక్ యూ సో మచ్ మనీ, నీ వల్ల నేను హెల్ప్ అయినా హార్ట్ఫుల్గా చెప్పాలి. చూడండి నా సబ్జెక్ట్ ఎవరికి రిజల్ట్స్ వస్తాయని కూడా చెక్ చేస్తుంటాం మనం. ఎవరైతే హార్ట్ఫుల్గా అంటే హృదయపూర్వకంగా నేను చెప్పింది చేస్తారో వాళ్ళకి రిజల్ట్స్ వస్తుంది. కొంతమంది డౌట్గా ఉంటారు. ఆ డౌట్గా ఉన్న వాళ్ళకి రాదు. పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఎవరైతే రాత్రి పడుకునే ముందు 108 కాయిన్స్ కావచ్చు, నోట్స్ కావచ్చు, థ్యాంక్ యూ సో మచ్ మనీ, నీ వల్ల నాకు ఇంత హెల్ప్ అయింది, నీ వల్ల నేను స్కూల్ ఫీ కట్టుకోగలిగాను. సో ఇట్లా మీరు మనీ ఇప్పటివరకు మీకు ఏదైతే బెనిఫిట్ వచ్చి చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత కనుక మరి చేసి చూడండి, డెఫినెట్గా ఊహించుకోండి. అంటే మీ దగ్గరికి అన్లిమిటెడ్ ఆఫ్ మనీ వచ్చింది. ఇప్పుడు మీరు ఫ్రిడ్జ్లో జర్నీ చేశారు, ఈ మనీని కౌంటింగ్ చేశారు, ఎంత అమౌంట్ కావాలి? సపోజ్ మీకు ఒక 5 lakhs కావాలి. 5 lakhs అయితే 500 రూపీస్ నోట్స్ కట్టాలి. ఎన్ని ఉంటాయో అన్ని వచ్చినట్టు ఊహించుకోండి. మీ బ్యాంక్ అకౌంట్లో అంత అమౌంట్ ఉన్నట్టుగా డిజిట్గా చూసుకోండి. ఐస్ క్లోజ్ చేసుకుని ఆజ్ఞా చక్రం అంటే చూడండి మన శరీరంలో ప్రధానంగా 7 చక్రాలు ఉంటాయి. ఏమిటి? మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర. 7 చక్రాల్లో అత్యంత ప్రధానమైన చక్రం ఏంటో తెలుసా? ఆజ్ఞా చక్రం. ఇక్కడ మనం బొట్టు పెట్టుకుంటాం కదా, పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ అవుతుంది. సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడ దర్శించగలగాలండి. ఆజ్ఞ అంటే ఆర్డర్. నేను ఆర్డర్ వేస్తున్నాను, ఏంటి ఇంత అమౌంట్ నాకు వచ్చును గాక. సో మీరు క్లారిటీగా చూసుకోవాలి. అంత అమౌంట్ మీ దగ్గర వచ్చేసింది. మీరు ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం యూజ్ చేసినప్పుడు మీకు పాస్వర్డ్ ఏంటో మీకు ఒకరికే తెలుసు, నాకు తెలియదు కదా. సో మీ పాస్వర్డ్ ఏంటో మీరు చేశారు, వెంటనే అంత అమౌంట్ డిస్ప్లే అయింది. ఎంత డిస్ప్లే అయినప్పుడు ఎంత అయితే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు, నిజంగా వస్తే సేమ్ హ్యాపీనెస్ మనం ఊహించుకోగలరు. సో నేను ఊహించుకుంటే ఆ ఊహలు నిజమయ్యేటట్టు మీరు చేయగలరా లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల? మరి షూర్ అండి, డెఫినెట్లీ అవుతుందండి. దట్ ఈస్ ద పవర్ అండి. మీరు చేయగలరు. ఎస్, చేయగలుగుతాం. ఎంతో మంది అయ్యారండి. అంటే ఒక నార్మల్ వ్యక్తులు కూడా వచ్చి ఎక్స్ట్రాడినరీ పర్సన్గా ఎంతో మంది వెళ్ళారు. ఒక మామూలు పర్సన్ కూడా తన యొక్క స్కిల్, నాలెడ్జ్ని ఉపయోగించుకొని చూడండి అవకాశాలు వస్తాయండి. అంటే చూడండి మనకు డబ్బు కావాల్స్తే డబ్బు ఆటోమేటిక్గా ఒళ్ళోనో ఇంట్లోకి ఏది రాదండి. బట్ ఒకటి క్లారిటీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే నీకు ఒక అవకాశాలు రూపొచ్చాను. చూడండి ఎంతో మంది టాలెంట్ ఉండి ఎంతో మంది ఫోటోగ్రాఫర్స్ మీరు చూస్తే ఎంతో మంది ఉంటారండి. బట్ అందరికి అవకాశాలు వస్తాయి చెప్పండి? రావు కదా. ఎంతో మంది లైఫ్ కోచెస్ ఉంటారు, ఎంతో మంది యాంకర్స్ ఉంటారు, ఎంతో మంది బయట ఉంటారు. బట్ అందరికి అవకాశాలు, సమానమైన అవకాశాలు వస్తున్నాయా? రావట్లేదు. వారి అవకాశాలు రావాలన్నా బట్టి కూడా టాలెంట్ ఉన్నప్పటికీ చూడండి టాలెంట్ ఎంతో ఉందండి. యాక్చువల్ చెప్పాలంటే ఎంతో మంది టాలెంట్ ఉంది. బట్ ఎందుకు రాలేకపోతున్నారంటే వాళ్ళ పాజిటివ్ మైండ్ సెట్ కావచ్చు, థింక్ బిగ్ లేకపోవడం కావచ్చు, సరౌండింగ్ నెగిటివ్ పీపుల్స్ మధ్యలో ఉండడం కావచ్చు. అవన్నీ బ్రేక్ చేసుకొని ఎప్పుడైతే మనం ఇమాజినేషన్తో స్టార్ట్ చేస్తామో అవకాశాలు వస్తాయి. వచ్చిన అవకాశం మీరు అన్నది కరెక్టే. ఆ టాలెంట్, స్కిల్ ఉండాలి. దానికంటే ముందు అవకాశాలు కూడా రావాలి కదా మేడం, అంతేనా? అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాలు కనుక ఎవరైతే ఉపయోగించుకుంటారో వారి జీవితంలో సక్సెస్ అవుతారండి. హరిత గారు, సక్సెస్ కావాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏమైనా దోహదం చేస్తుందా? షూర్ అండి. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా రీచ్ అవ్వాలి. ఇప్పుడు చూస్తే ఏ సెలబ్రిటీ చూడండి వారు లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకున్న వాళ్ళే. ఏ సక్సెస్ఫుల్ పీపుల్ చూడండి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది తెలిసి చేసినా తెలియజేసినా వర్కౌట్ అవుతుంది. సో ఎలా మీ క్లాసెస్ అటెండ్ అవ్వడం ఎలా? ఎవరైనా అటెండ్ అవ్వచ్చా? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా అటెండ్ అవ్వచ్చు అండి. 8 years నుంచి మొదలుకుంటే ఏబో 8 years వరకు 8 సంవత్సరాల నుంచి ఇప్పుడు రీసెంట్ గా నా క్లాస్ లో 85 సంవత్సరాల వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. సో నేను అందుకోసమే మీకు ఆసక్తి ఉంటే ఎవరైనా అటెండ్, నమ్మకంతో వస్తే డెఫినెట్లీ అండి. ఓకే, ఆ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయండి, మా టీం మెంబర్స్ హెల్ప్ చేస్తుంటారు. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వినదలుచుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. యద్భవం తద్భవతి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. లెక్చర్ అటెండ్ చేసిన తర్వాత మాకు ఏది అనుకుంటే అది, టీచర్స్ కావాలంటే టీచర్స్, ఈ రోజు మాకు టీచర్స్ కావాలనుకుంటే 2 రోజుల తర్వాతనైనా 3 రోజుల తర్వాతనైనా టీచర్ దొరుకుతారు. వాళ్ళ తరపు నుంచే